హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరొక కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చాను. రైట్ నౌ నేను తిరుపతి స్టేషన్ అవుట్స్కట్స్లో అయితే ఉన్నాను. సో మనం ఈరోజు ఇంకొక కొత్త ట్రైన్ జర్నీ వ్లాగ్ అయితే చేయబోతున్నాము. సో తిరుపతి స్టేషన్ గురించి, బండి గురించి లోపలికి వెళ్ళైతే చెప్తాను. సో మనం తిరుపతి స్టేషన్, సో ట్రైన్ గురించి అయితే మీకు డీటెయిల్స్ లోపల చెప్తాను. సో అది వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 1 ఎంట్రన్స్ అనమాట. సో ఫుల్ అండర్ కన్స్ట్రక్షన్లో అయితే ఉంది. మనం ఈ పక్కన విష్ణు నివాస్ బిల్డింగ్ అని ఉంటుంది. సో ఇక్కడికి వెళ్ళి మనం డైరెక్ట్ ప్లాట్ఫామ్ 1 to అంటే 2, 3, 4, 5, 6కి అయితే వెళ్ళొచ్చు. సో నేను ఇలా అయితే పైకి వెళ్తున్నాను. సో ఎస్కలేటర్ సర్వీసెస్ కూడా ఉంటాయి. మనం డైరెక్ట్ ప్లాట్ఫామ్ 1 మీదకి వెళ్ళి లోపలికి వెళ్ళి మనం ప్లాట్ఫామ్ 1 మీదకి వెళ్ళి 1 నుంచి 2, 3, 4, 5 అలా లోపలికి వెళ్ళడం కాకుండా డైరెక్ట్ మెయిన్ రోడ్ నుంచే మనం డైరెక్ట్ 2, 3, 4, 5కి అయితే వెళ్ళొచ్చు. సో మీకు ఒకసారి స్టేషన్ ఓవర్ చూపిద్దామని నేనైతే అటు వెళ్తున్నాను. మన ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదకే వస్తుంది. మీకు స్టేషన్ ఒకసారి చూపిస్తాం. సో ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 1 సైడ్ అయితే బిల్డింగ్ ఫుల్ కన్స్ట్రక్షన్లో అయితే ఉంది. లోపలికైతే వెళ్దాము. ఇది సౌత్ సైడ్ వ్యూ. ఇటు సైడ్ మనం చిత్తూరు సైడ్ అయితే వెళ్ళొచ్చు. కానీ ప్లాట్ఫామ్స్ సో ఇది కొత్తగా కట్టిన ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అనమాట. సో అటు సైడ్ ప్లాట్ఫామ్ నెంబర్ 6 వస్తుంది, ఇటు సైడ్ ప్లాట్ఫామ్ నెంబర్ 1 వస్తుంది. 6 అయితే వర్క్స్ ఆల్మోస్ట్ 80 to 90% అయితే కంప్లీట్ అయినాయి. ప్లాట్ఫామ్ 1 సైడ్ అయితే ఫుల్ వర్క్ అయితే నడుస్తుంది. సో మనం తిరుపతి స్టేషన్ గురించి మాట్లాడుకున్నట్లయితే తిరుపతి చాలా ఫేమస్. సో ఎందుకు మీకు కూడా తెలుసు. సో తిరుపతిలో లార్డ్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే ఫేమస్. సో నేను కూడా టెంపుల్కి వెళ్ళే వస్తున్నాను అనమాట, దర్శనం చేసుకునే వస్తున్నాను. సో తిరుపతిలో మనకి టోటల్గా 6 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి. ప్లాట్ఫామ్ 1 కానీ 4 కానీ 5 కానీ అరైవల్స్, డిపార్చర్స్ అయితే పీక్స్లో ఉంటాయి. టోటల్ మనకి 56 ట్రైన్స్ అయితే హాల్ట్ అయితే 58 ట్రైన్స్ వచ్చినట్టయితే 58 ట్రైన్స్ అయితే టర్మినేట్ అవుతుంది. సో తిరుపతి నుండి నెంబర్ ఆఫ్ రూట్స్కి ట్రైన్స్ ట్రాన్స్పోర్ట్ మొత్తం చాలా ఫెసిలిటీ అయితే ఉంటుంది మనకి. సో ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కూడా చాలా ఉంటాయి. ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీద అయితే నేను ఉన్నాను. ప్లాట్ఫామ్ నెంబర్ 2 and 3. ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీద పద్మావతి ఎక్స్ప్రెస్ అయితే పార్క్ చేసింది. ప్లాట్ఫామ్ నెంబర్ 3 మీద తిరుపతి కోయంబత్తూర్, తిరుపతి బెంగళూరు జనశతాబ్ది అనుకుంటా, అది ఇంటర్సిటీ అనుకుంటా. సో ఇది ఉంది. సో ఇప్పుడు మనం ట్రావెల్ చేసే ట్రైన్ డీటెయిల్స్ గురించి అయితే మీకు చెప్తాను. వచ్చి ఇట్లా రిలాక్స్ అయితే అయినా. సో ఇప్పుడు మన ట్రైన్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుందాము. మనం ట్రావెల్ చేసే ట్రైన్ వచ్చేసి 20702 వందే భారత్ ఎక్స్ప్రెస్లో అయితే మనం ఫుల్ ఎండ్ టు ఎండ్ జర్నీ అయితే చేయబోతున్నాము. సో మన ట్రైన్ నెంబర్ వచ్చేసి 20702 ఫ్రమ్ తిరుపతి టు సికింద్రాబాద్. మార్నింగ్ సికింద్రాబాద్ నుండి తిరుపతికి వస్తుంది, అది 20701. సో మన ట్రైన్ టోటల్ ట్రావెల్ చేసే డిస్టెన్స్ వచ్చేసి 661 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేస్తుంది. ఆఫ్టర్నూన్ మధ్యాహ్నం ఇప్పుడు 3:15కి తిరుపతి నుండి స్టార్ట్ అవుతుంది. నైట్ 11:42కి అయితే సికింద్రాబాద్ చేరుకుంటుంది. టోటల్ ట్రావెల్ చేసే డిస్టెన్స్ వచ్చేసి 8 మినిట్స్ అవర్స్ టైం డ్యూరేషన్ వచ్చేసి 8 hours 27 minutesలో అయితే ట్రావెల్ చేస్తుంది మన బండి. మన ట్రైన్ వచ్చేసి ఎవ్రీడే ఎక్సెప్ట్ ట్యూస్డే, సండే, మండే, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే ఎవ్రీడే రన్ అవుతుంది. ఒక ట్యూస్డే రోజు ఒకరోజు వీక్ ఆఫ్ అనమాట. బండి ఆ రోజు మెయింటెనెన్స్ వర్క్స్ అవి అయితే చేసుకుంటారు ట్యూస్డే రోజు. మన బండి వచ్చేసి సౌత్ సెంట్రల్ రైల్వేస్ అయితే ఆపరేట్ చేస్తుంది. ప్రైమరీ మెయింటెనెన్స్ వచ్చేసి సికింద్రాబాద్లో జరుగుతుంది. సో తిరుపతిలో నార్మల్ క్లీనింగ్, వాటర్ ఫిల్లింగ్, క్రూ చేంజ్ అవి అయితే జరుగుతాయి అన్నమాట మన బండికి. మన ట్రైన్ వచ్చేసి 8th April 2023లో అయితే ప్రైమ్ మినిస్టర్ మోడీ సార్ అయితే ఇనాగ్రేషన్ చేసిర్రు అన్నమాట. సో నార్మల్గా హైదరాబాద్ నుండి తిరుపతికి చాలా అంటే చాలా రష్ ఉంటుంది. దాదాపు ఎవ్రీ డే, వీక్లీ కానీ బై వీక్లీ కానీ రెగ్యులర్ ట్రైన్స్ కానీ ప్రతిరోజు 6 నుండి 8, 9 ట్రైన్స్ అయితే నడుస్తాయి. సో ఈ రూట్లో వందే భారత్ సర్వీస్ కూడా చాలా ఉపయోగపడుతుందని చాలా ఎక్స్పెక్టేషన్స్తో అయితే లాంచ్ చేసిర్రు. ఫస్ట్ 16 కోచెస్తో, 14 చైర్ కార్ కోచెస్, 2 ఎగ్జిక్యూటివ్ కోచెస్ అయితే ఉండే మన బండికి. సో ఎన్నో ఎక్స్పెక్టేషన్స్తో అయితే లాంచ్ చేసిర్రు. కానీ మన బండి ఆ ఎక్స్పెక్టేషన్స్కి మించి సర్వీస్ అయితే ప్రొవైడ్ చేస్తుండే తిరుపతికి సికింద్రాబాద్కి మధ్యలో. ఎందుకంటే
ఆక్యుపెన్సీ నార్మల్గా మనం ఏ ట్రైన్లో అయినా 100% ఆక్యుపెన్సీ రీచ్ అయితే అది సక్సెస్ఫుల్ ట్రైన్ అని అనుకుంటాము. కానీ మన బండి 120 నుండి 140% ఆక్యుపెన్సీ అయితే రీచ్ అయింది. సో ఈ 100 నుంచి 120, 140 ఎట్లా మీకు చెప్తాను. సో కొందరు తిరుపతి నుండి ఒంగోలు వరకు బుక్ చేసుకుంటారు, అదొక టికెట్. ఒంగోలు నుండి సికింద్రాబాద్ వరకు ఒక టికెట్. సో ఈ 2 టికెట్స్ ఇట్లా పార్ట్గా బుక్ చేసుకున్నప్పుడు ట్రైన్స్కి కొంచెం ఎక్కువ ప్రాఫిట్ అయితే వస్తుంది అనమాట. సో ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మన ఫేర్ ఉంది, మనం చైర్ కార్ అయితే బుక్ చేసుకున్నాము. మన కాస్ట్ వచ్చేసి 1650 రూపీస్ అయితే పడింది తిరుపతి నుండి సికింద్రాబాద్కి. ఎగ్జిక్యూటివ్ కోచ్ ఏమో 3055 రూపీస్ ఉంటుంది. సో ఈ 1650 మనం ఫ్రమ్ నుంచి 2 వర్క్ చేసుకుంటే 1650. సో అదే నేను తిరుపతి నుండి ఒంగోలు వర్క్ చేసుకుంటే సమ్ ఫేర్ 600 to 800 ఉంటుంది. ఒంగోలు నుంచి సికింద్రాబాద్ చేసుకుంటే మళ్ళీ 1000 నుండి 200 అయితే ఉంటుంది అనమాట. సో ఈ పార్ట్ జర్నీస్ వేసుకున్నప్పుడు నాకు 1650 ప్లేస్లో 1800 నుంచి 1900 అయితే పడుతుంది. సో ఈ ఏదైతే 200-300 గ్యాప్ ఉందో ఇది మన ట్రైన్కి ఎక్స్ట్రా పర్సెంటేజ్, ఎక్స్ట్రా ఆక్యుపెన్సీ అనమాట. సో ఈ హై డిమాండ్ని దృష్టిలో పెట్టుకొని చిన్న చేంజ్ అయితే చేసిరు అనమాట. ఇది ఒక టైప్ ఆఫ్ రికార్డే అనుకోవచ్చు. 16 కోచెస్ నుండి 20 కోచెస్కి అయితే 26 నవంబర్ 2025 రోజు అయితే 4 కోచెస్ యాడ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మన ట్రైన్ నడుస్తున్న వందే భారత్ వచ్చేసి 20 కోచ్ వందే భారత్ ఎక్స్ప్రెస్ అనమాట. 18 చైర్ కార్ కోచెస్ ఉంటాయి, 2 ఎగ్జిక్యూటివ్ కోచెస్ అయితే ఉంటాయి మన బండికి ప్రస్తుతానికి. మన బండి వందే భారత్ 3.0 రేక్తో అయితే నడుస్తుంది. సో 3.0 అంటే లైక్ సాఫ్రన్ కోచెస్ వందే భారత్ ఉంటుంది కదా, సో దాంతో అనమాట. నేను ఇప్పుడు బండి కూడా చూపిస్తాను నేను. మన బండి ప్లాట్ఫామ్ 1 మీదకి వస్తుంది. ఒక 1 అవర్ నుంచి 1 hour 5 minutes ఉంటుంది. సో క్లీనింగ్ జరుగుతుంది, వాటర్ రీఫిల్లింగ్, చిన్న చిన్న వర్క్స్ అయితే చిన్న అయితే చేంజెస్ అయితే చేస్తారు. మన బండి గురించి, స్టేషన్ గురించి, ట్రైన్ హిస్టరీ గురించి అయితే సో మనం ట్రైన్ దగ్గరికి వెళ్దాము. ట్రైన్ మీకు చూపిస్తాను. ప్లాట్ఫామ్ నెంబర్ 3 మీద చెప్పింది తిరుపతి కోయంబత్తూర్ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ అనమాట అది. సో ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీద పద్మావతి ఎక్స్ప్రెస్ ఉంది. ప్లాట్ఫామ్ నెంబర్ 5కి 6కి మధ్యలో చిన్న CDO అయితే ఉంటుంది అనమాట. సో ట్రైన్స్ పార్క్ చేసి క్లీనింగ్ అవి చేస్తూ ఉంటారు. సో ఆ CDOలో నేను ఒక ట్రైన్ స్పాట్ చేసిన. తిరుపతి జమ్ముతావి హంసఫర్, తిరుపతి శ్రీకాకుళం రోడ్ హంసఫర్. శ్రీకాకుళం రోడ్ నుంచి తిరుపతికి ఈరోజు వచ్చింది. రేపు నైట్ మళ్ళీ జమ్ముతావి హంసఫర్గా ట్రైన్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. తిరుపతి స్టేషన్ ఫ్రంట్ సైడ్ వ్యూ, 6 ప్లాట్ఫామ్స్. మన బండి అయితే ఇక్కడ ఉంది, బండి దగ్గరికి వెళ్దాం. మన ట్రైన్ ఫ్రంట్ నార్మల్గా ఇట్లా వచ్చింది, ఇప్పుడు ఇట్లా వెళ్ళిపోద్ది అనమాట బ్యాక్ సైడ్. సో జనాలు అయితే చాలానే ఉన్నారు మన ట్రైన్కి. ఫ్రంట్ సైడ్ క్యాబిన్ అనమాట. క్లీనింగే చేస్తున్నారు లోపల. సో ఇది మన టికెట్ డీటెయిల్స్. C14 మన కోచ్ 59 విండో సీట్ అయితే బుక్ చేసుకున్నాను. పనిలో పని మన స్టాప్స్ కూడా చూసుకుందాం ఒకసారి. 3:15కి తిరుపతి, 4:34కి నెల్లూరు, 5:43కి ఒంగోలు, 7:40కి గుంటూరు, 9:16కి మిర్యాలగూడ, 9:49కి నల్గొండ, దెన్ నెక్స్ట్ 11:42కి సికింద్రాబాద్. సో ఫ్రమ్ అండ్ 2 స్టేషన్స్ తీసేస్తే 5 స్టాప్స్ అయితే మన ట్రైన్కి ఉంటాయి. క్లీనింగ్ ఇంకా అయిపోలేదు. జనాలు మొత్తం ప్లాట్ఫామ్ మీదనే ఉన్నారు, ఇంకా డోర్స్ అయితే ఓపెన్ చేయలేదు. క్రౌడ్ కూడా చాలా మంది ఉన్నారు ప్లాట్ఫామ్ మీద, మీరు చూసుకోవచ్చు. మన కోచ్ దగ్గరికి వెళ్ళి మీకు మళ్ళీ మాట్లాడదాం. ఎండేం కొట్టట్లేదు కానీ టెంపరేచర్ అయితే చాలా హాట్గా ఉంది, బయట చాలా హాట్గా ఉంది. పైగా ప్లాట్ఫామ్ మీద క్రౌడ్ కూడా చాలా మంది ఉన్నారు అనమాట. నా కోచ్ C14 కోచ్ దగ్గరికి అయితే వచ్చినాము. ఇది AC ఫిల్టర్ అనుకుంటా, డు నాట్ స్ప్రే వాటర్ అండ్ సైక్లోనిక్ ఫిల్టర్. డోర్స్ అయితే ఓపెన్ చేసారు. మనం ఒక 5 minutes అవుదాం బయటనే, అందరు లోపలికి ఎక్కిన తర్వాత పోదాము. ఇది క్రౌడ్. సో మీరు నార్మల్గా ట్రైన్లో మీ సీట్ నెంబర్ ప్రకారం మీరు ఫ్రంట్ సైడ్ కానీ బ్యాక్ సైడ్ కానీ బోర్డ్ చేయవచ్చు ఒక కోచ్లో. సో ఇది 1 to 78 2 సీట్, అంటే 1 అటెండింగ్ ఉంటుంది, 78 ఇట్ కోసం ఉంటుంది అనమాట. సో మన 57 కాబట్టి మనం ఇట్ సైడ్ నుండి ఎక్కితే మనకు సీట్ దగ్గర అనమాట. సో 1 అటు సైడ్ వస్తుంది, 1 అటు సైడ్ వస్తుంది కాబట్టి మీరు అటు సైడ్ ఎక్కితే 1 to 40 లోపు అటు సైడ్ ఎక్కొచ్చు. 40 నుండి 72 78 మాత్రం ఇటు సైడ్ ఎక్కొచ్చు అనమాట.
సో ఇట్లా ఇట్లా ఈ నెంబరింగ్ చూసుకుంటే మనకి అంత లోపలికి వెళ్ళి ఎక్కి మళ్ళీ అందరిని దాటుకుంటూ ఇక్కడ దాకా రావాల్సిన అవసరం ఉండదు. తిరుపతి స్టేషన్లో మనకి ఫుడ్ కానీ, సో వెయిటింగ్ ఏసీ ప్రీమియం వెయిటింగ్ హాల్స్ కానీ, లేకపోతే వాటర్ కానీ, సో అన్నీ అవైలబిలిటీగా ఉంటాయి. మీకు అడిషనల్ బుక్స్ కానీ లైక్ సమ్ కైండ్ ఆఫ్ ఇంకా ఏ టైప్ కావాలన్నా మీకు తిరుపతి స్టేషన్లో అవైలబుల్గా ఉంటాయి. సో నేను ఒక 3 hours ఇక్కడ అతిథి ప్రీమియం ఏసీ వెయిటింగ్ హాల్ ఉంది కదా, సో 3 hours అయితే దాంట్లో స్టే చేసిన. ఎవ్రీ అవర్కి 50 రూపీస్ అయితే ఛార్జ్ చేసిండు. సో 3 hours నాకు ఒక 150 రూపీస్ అయితే పడింది. నా లంచ్ కూడా కంప్లీట్ చేసుకున్నాను బయటనే. సో మన కాస్ట్ వచ్చేసి 1650 కదా, దీంట్లో ఇంక్లూడింగ్ ఫుడ్తో మనకి 1650 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. ఈవినింగ్ 4 to 5 అట్లా స్నాక్స్ పెడతారు. నైట్ 7 to 9 మధ్యలో డిన్నర్ కూడా పెట్టేస్తారు మనకి. సో స్నాక్స్ డిన్నర్ కలుపుకొని మనకు 1650 రూపీస్ అయితే పడింది. నార్మల్ వేరే ఎక్స్ప్రెస్ ట్రైన్లో మీకు 3AC చూసుకోండి, సూపర్ ఫాస్ట్ పద్మావతి నారాయణాద్రి చూసుకోండి, ఫేర్ ఈజీగా 1195 1200 అట్లా పడుతుంది. సో దాంట్లో ఫుడ్ అయితే ఏమి ఉండదు. నైట్ ట్రావెల్ చేస్తాయి కాబట్టి మనకు నైట్ పడుకోవడానికి అవి బాగానే ఉంటాయి. ఇన్ కేస్ మీకు డే టైంలో మార్నింగ్ కృష్ణ వెళ్ళిపోద్ది, మధ్యాహ్నము ఈరోజు సండే మీకు మురుడేశ్వర్ కాచిగూడ ఎక్స్ప్రెస్ ఉంటుంది రేణిగుంట నుండి. సో తర్వాత మళ్ళీ 3:15కి మన వందే భారతే ఉంటుంది అనమాట. ఎవరైతే ఈరోజే సండే రోజు మనం ఈరోజే మళ్ళీ హైదరాబాద్లో ఉండాలి, నెక్స్ట్ డే మండే మళ్ళీ ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాలి అనుకునే వాళ్ళైతే మీకు వందే భారత్ చాలా బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే 8 hours 27 minutesలో వెళ్ళిపోతారు. వేరే ట్రైన్స్ అయితే 11 hours 55 minutes 12 hours అయితే పడుతుంది అనమాట. సో మీకు లోపలికి వెళ్ళి ఇంటీరియర్ చూపిస్తాం. ఇది మన C14 కోచ్. సో మన వందే భారత్కి ఆటోమేటిక్ డోర్స్ అయితే ఉంటాయి అనమాట. ఇది ఇంటీరియర్స్. మన విండో సీట్ ఇది, సీటింగ్ పొజిషన్, ఫుట్ రెస్ట్ ఇది. మీకు కొంచెం కిందికి కావాలనుకుంటే ఒకసారి ఇట్లా పైకి లేపితే కిందికి వెళ్ళిపోద్ది. ఫుట్ ట్రే కూడా ఉంటుంది. సో మనం ఏదైనా మాట్లాడాలనుకున్నా మాట్లాడచ్చు. పైన లైట్స్ కూడా ఉంటాయి. మనకి సెంట్రల్ ఏసీ అయితే ఉంటుంది వందే భారత్ కోచ్లో. అక్కడ మనకి C14 కోచ్ నెంబర్ కనబడుతుంది. ఆ డిస్ప్లే స్క్రీన్లో మన అప్కమింగ్ స్టేషన్, నెక్స్ట్ స్టాప్, టైము, డేట్, మనం ఎంత స్పీడ్తో ట్రావెల్ చేసినామో అన్నీ చూపిస్తారు. కూల్ ఉంది, లోపల చల్లగా ఉంది. సో మనం కోచ్ రివ్యూ అయితే చూసినాము. నెక్స్ట్ మన బండి క్లీన్లెస్ కానీ, ఫుడ్ కానీ, స్టాఫ్ కానీ, రైడ్ క్వాలిటీ, టైం పంక్చువాలిటీ, మనీకి వాల్యూ, ఆ టికెట్ మనీ వాల్యూవా కాదా. సో ఓవరాల్ జర్నీ ఎక్స్పీరియన్స్ అయితే నేను మీతో షేర్ చేసుకుంటాను ఈరోజు. డేట్ వచ్చేసి August 9th సండే ఈరోజు. కాచిగూడ ఎక్స్ప్రెస్, నాగర్కల్ కాచిగూడ ఎక్స్ప్రెస్, తిరుపతి సాయినగర్ షిర్డీ కృష్ణ, చెన్నై నాగర్సోల్ ఎక్స్ప్రెస్ ఫ్రమ్ రేణిగుంట. ఇది మురుడేశ్వర్, బట్ రీసెంట్గా కుమ్టా వరకు అయితే ఎక్స్టెండ్ చేసారు. కుమ్టా కాచిగూడ ఎక్స్ప్రెస్ రేణిగుంటనే. మన వందే భారత్ తిరుపతి సికింద్రాబాద్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అంటే ఇది మన పద్మావతియే. సో సండే రోజు ఈ రూట్లో ట్రావెల్ చేస్తుంది వయా రాయచూరు, గుంతకల్ మీదకి వెళ్ళి నెక్స్ట్ రాయలసీమ సేమ్ రూట్, నారాయణాద్రి, వెంకటాద్రి, పాండిచేరి కాచిగూడ ఎక్స్ప్రెస్, శబరి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఓవరాల్గా 12 ట్రైన్స్ ఉన్నాయి ఈరోజు తిరుపతి నుండి సికింద్రాబాద్ ట్రావెల్ చేసేటి. ఒక్క ట్రైన్లో అంటే ఒక్క ట్రైన్లో అవైలబిలిటీ ఆప్షన్ లేదు, మొత్తం తత్కాల్తో సహా ఫుల్ ప్యాక్. మన వందే భారత్ ఎక్స్ప్రెస్లో కూడా నేను 5 days బ్యాక్ జస్ట్ చెక్ చేసిన నార్మల్ స్టేటస్. సండే రోజు అంటే లాస్ట్ ఒక 3 days బ్యాక్ అనుకోండి, వెయిటింగ్ లిస్ట్ 39 వరకే తెలిపింది. సో మన ట్రైన్లో కూడా అవైలబిలిటీగా ఒక్క టికెట్ అంటే ఒక టికెట్ లేదు, మొత్తం ఫుల్ ప్యాక్ అయిపోయింది ట్రైన్. సో తిరుపతి నుండి కొందరు, పక్కన నెల్లూరు ఒంగోలు నుండి హైదరాబాద్కి వచ్చేవాళ్ళు వాళ్ళు కొందరు. సో ట్రైన్ మొత్తం ఇట్లా ఫుల్ బుక్ చేసేసుకున్నారు. సో ఒక ప్యాసింజర్ నెల్లూరు ఒంగోలు నుంచి బుక్ చేసుకున్నప్పుడు, తిరుపతి ఒంగోలు నుండి సికింద్రాబాద్కి ఇట్లా బుక్ చేసుకున్నప్పుడు, తిరుపతి నుండి ఒంగోలు వరకు అయితే మనకి సీట్ అవైలబిలిటీగా కనిపిస్తుంది అన్నమాట. ఎందుకంటే ఇక్కడ నుండి అక్కడ దాకా సీట్ ఎంటీకి వెళ్తుంది కాబట్టి మనకి ఇది అవైలబిలిటీ లిస్ట్లో అయితే చూపిస్తుంది. ఒకసారి చెక్ చేద్దాం అది కూడా. తిరుపతి నుండి నెల్లూరు వరకు అయితే కొట్టినాను ఈరోజు. 184 టికెట్స్ అవైలబిలిటీగా ఉన్నాయి తిరుపతి నుండి నెల్లూరు వరకు మన ట్రైన్లో. సో ఈ ఏవైతే అవైలబిలిటీ టికెట్స్ ఉన్నాయో ఇవి నెల్లూరు వరకు అయితే ఇట్నే ఎంటీగా వస్తాయి అన్నమాట.
నెల్లూరు నుండి సికింద్రాబాద్ కొట్టిన చూడండి 435కి, అవైలబిలిటీ 0. సో ఇంతకుముందు మీరు సికింద్రాబాద్ నుండి అదే తిరుపతి నుండి నెల్లూరు చూసినప్పుడు 560 రూపీస్, నెల్లూరు నుండి సికింద్రాబాద్ చూసినప్పుడు 1460 రూపీస్. సో ఇవి రెండు మర్జ్ చేస్తే ఎంత? 2020 రూపీస్ టికెట్ కాస్ట్. అదే మనం తిరుపతి నుండి డైరెక్ట్ సికింద్రాబాద్ బుక్ చేసుకుంటే 1650 రూపీస్. ఇంతకుముందు ప్లాట్ఫామ్ మీద మీకు చెప్పిన ఎగ్జాంపుల్ 140% ఆక్యుపెన్సీ రేషియో, ప్రాఫిట్ షేరింగ్ గురించి. సో నెల్లూరు మనం ఇన్ బిట్వీన్ స్టేషన్ తిరుపతి టు నెల్లూరు, నెల్లూరు టు సికింద్రాబాద్ చూసినప్పుడు రెండు కలిపి చూస్తే 2020 రూపీస్, డైరెక్ట్ తిరుపతి నుండి సికింద్రాబాద్కి అయితే 1650 రూపీస్. సో మనకి తేడా అనేది ఇక్కడే ఉంటుంది అన్నమాట. సో ఈ ఆక్యుపెన్సీ ఇవన్నీ మెజర్ చేసేది ఇదే పాయింట్స్లో అనమాట. సో మనం డిపార్చర్స్లో అయితే కలుద్దాము. బండి ఆన్ టైం డిపార్ట్ అయిపోయింది. వందే భారత్ ఎక్స్ప్రెస్లో జర్నీ ఎక్స్పీరియన్స్ చేద్దాం, ఫుడ్ రివ్యూ చేద్దాము, సీటింగ్ అండ్ ఏసీ కంఫర్ట్ని ఎంజాయ్ చేద్దాం. తిరుపతి కాకినాడ ఎక్స్ప్రెస్ అయితే బయట ఉంది తిరుపతి అవుటర్స్లో. ఇంతకుముందు పూణే జంక్షన్ కన్యాకుమారి ఎక్స్ప్రెస్ అయితే తిరుపతి లోపలికైతే వెళ్ళింది. పక్కన రాయగడ గుంటూరు ఎక్స్ప్రెస్ అయితే ఉంది. గుంటూరు తిరుపతి రాయగడ గుంటూరు ఎక్స్ప్రెస్ అయితే ఉంది పక్కన. సో మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి డైరెక్ట్ నెల్లూరు అనమాట. సో మధ్యలో రేణిగుంట స్టాప్ లేదు, నెక్స్ట్ గూడూరు కూడా స్టాప్ లేదు, డైరెక్ట్ నెల్లూరు మనం ఆగేది. వాటర్ బాటిల్ అయితే వచ్చేసింది మనకి. సో ప్లాట్ఫామ్ నుండి బయటికి దిగగానే మనోడి ర్యాంపేజ్ అయితే స్టార్ట్ అయింది. సో మన బండి పుష్ అండ్ పుల్ లోకోమోటివ్తో నడుస్తుంది కాబట్టి యాక్సిలరేషన్ చాలా ఫాస్ట్ ఉంటుంది. ఫ్రంట్ ఒక లోకోమోటివ్, బ్యాక్ ఒక లోకోమోటివ్ కాబట్టి మంచి స్పీడ్ రన్ అయితే మనం ఎక్స్పీరియన్స్ చేయవచ్చు. సో ట్రైన్లో కూడా లోకో పైలట్, అసిస్టెంట్ లోకో పైలట్స్తో పాటు గార్డ్స్ బ్యాక్ సైడ్ ట్రైన్లో స్టాఫ్ కూడా చాలామంది ఉంటారు. లైక్ ఈచ్ అండ్ ఎవ్రీ 2 to 3 కోచెస్కి 1 or 2 persons ఉంటారు అనుకుంటామాట. సో వాళ్ళు ఫుడ్ అన్నీ సప్లై చేస్తూ ఉంటారు మనకి. మన బండిలో ఫుడ్ ప్రిపేర్ చేయడం లాంటిది ఏముండదు, జస్ట్ రెడీ ఉన్న ఫుడ్ లైక్ ఓవెన్లో పెట్టి హీట్ చేసి మనకి ఇస్తారనమాట. సో ఆల్రెడీ ప్రిపేర్డ్ ఉన్న ఫుడ్డే బండి లోడింగ్ ట్రైన్లోకి అయితే లోడింగ్ చేసి పెట్టుకుంటారు అనమాట. తిరుచానూరు స్టేషన్ అయితే స్కిప్ చేస్తున్నాము. ప్లాట్ఫామ్ మీద తిరుచానూరు నాందేడ్ ఎక్స్ప్రెస్ అయితే ఉంది. సో వీడు వయా విజయవాడ, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ మీదకి వెళ్ళైతే నాందేడ్ వెళ్తాడు. సాయంత్రం 7:35 స్టార్ట్ అవుతాడు. స్పెషల్ బండి లెక్కుండే, జస్ట్ కొన్ని మంత్స్ బ్యాక్ రెగ్యులర్ వీక్లీ ఎక్స్ప్రెస్ అయితే చేంజ్ అయ్యాడు. ఫ్రంట్ చూసుకున్న పర్సన్ క్లీనింగ్ స్టాఫ్ అతను. సో క్లీనింగ్కి సర్వింగ్కి సో డిఫరెంట్ పర్సన్స్ ఏ డిపార్ట్మెంట్కి అయితే ఆ డిపార్ట్మెంట్కి అయితే ఉంటారు జనాలు ట్రైన్లో. స్లోగా రేణిగుంట స్టేషన్ అయితే స్కిప్ చేస్తున్నాము. ఇవి ఒకప్పటి ఐసీఎఫ్ కోచెస్, బ్రౌన్ కలర్. ప్రజెంట్ ఎల్లో నడుస్తున్నాయి. ఎల్లోకి బ్రౌన్కి మధ్యలో బ్లూ కలర్ ఉండే. వింటేజ్ ఇది ఆఫీస్. వింటేజ్ అంటే వింటేజే. రేణిగుంట జంక్షన్. సీట్ హోల్డర్ అయితే ఇక్కడ ఉంటుంది. ఐ మీన్ సీట్ బ్యాక్ ఫ్రంట్ పుల్ చేసుకోవడానికి ఇక్కడైతే ఉంటుంది అనమాట. సో క్లిక్ చేస్తే
బ్యాక్. సో కొన్ని కింద ఉంటాయి అన్నమాట. సో ఇది లేటెస్ట్ రేక్ కాబట్టి మనకి హ్యాండిల్ బార్ దగ్గర ఇచ్చిండు. మీకు అక్కడ కనిపిస్తున్న లైన్ చూసిర్రా రైట్ సైడ్. సో మనం ఇక్కడ రైట్ టర్న్ తీసుకుంటాము టువర్డ్స్ గూడూరు నెల్లూరు సైడ్. అటు లెఫ్ట్ సైడ్ లేన్స్ టువర్డ్స్ కడప గుత్తి సైడ్ అయితే కట్ అవుతాయి అన్నమాట. సో మన చెన్నై ముంబై మెయిన్ లైన్ ట్రైన్స్ ఇవన్నీ ఇదే రూట్లో వెళ్ళిపోతాయి అన్నమాట. కడప మీదకి వెళ్ళి టువర్డ్స్ గుంటకల్ జంక్షన్. సో మనం తిరుపతి నుండి వచ్చి ఇట్లా వచ్చినాము. స్ట్రేట్ వెళ్ళిపోతే అరకోణం జంక్షన్కి లైన్స్ అయితే స్ట్రేట్ వెళ్ళిపోతాయి అన్నమాట. సో ఇటు సైడ్ గూడూరు, అటు సైడ్ కడప. సో 4 లైన్స్ అయితే ఉంటాయి అన్నమాట. సో అందుకే రేణిగుంట జంక్షన్ అయింది. మనకు చెన్నై నుండి అరకోణం రేణిగుంట మీదకి వెళ్ళి ముంబై లైన్ అయితే ముంబై ట్రైన్స్ అయితే అటు సైడ్ వెళ్ళిపోతాయి అన్నమాట. మనం మళ్ళీ స్ట్రేట్కి వెళ్ళి గూడూరు జంక్షన్కి వెళ్ళిపోతాం కదా. సో అక్కడ చెన్నై హౌరా, చెన్నై న్యూఢిల్లీ మెయిన్ లైన్కి అయితే ఎంటర్ అవుతాం అన్నమాట. బండి ఇప్పుడే బయటికి వెళ్ళినాము, స్టేషన్ బయట ఉండి ర్యాంపింగ్ స్టార్ట్ అయింది. హైదరాబాద్ కొల్లం స్పెషల్ ఫేర్ ట్రైన్ అయితే మనం జింగ్ చేస్తున్నాము. వీడు 2 hours 22 minutes డిలేతో అయితే నడుస్తున్నాడు యాజ్ ఆఫ్ నౌ. సో మనకు శ్రీకాళహస్తి అవుట్స్కట్స్లో స్నాక్స్ అయితే ప్రొవైడ్ చేశారు. చిన్న నమ్కిన్ టైప్ ఉంది, క్యారమెల్ పాప్కార్న్. బోండాస్, కాఫీ ప్రిమిక్స్, రియల్ యాపిల్ జ్యూస్, చిన్న సోమ్ టైప్ కూడా ఉంది, కెచప్ కూడా ఉంది. మనకి నాకు తెలిసి ఇది వెజ్ కట్లెట్ అనుకుంటా. శ్రీకాళహస్తి స్టేషన్ అయితే మనం స్కిప్ చేస్తున్నాము. ఫుడ్ అయితే ఓపెన్ చేశాను. ఇది క్యారమెల్ పాప్కార్న్, నమ్కిన్. సో మనకు కాఫీ ప్రీమిక్స్ ఉంది కాబట్టి హాట్ వాటర్ కూడా తీసుకున్నాము. క్యారమెల్ పాప్కార్న్తో స్టార్ట్ చేద్దాము. పాప్కార్న్ ఓకే, స్వీట్ చాలా బాగుంది. స్వీట్ హాట్ బాగుంది, రెండు బాగున్నాయి. కొంచెం స్ట్రాంగ్గా తాగుదామని అయితే ప్రీమిక్స్ చాలా పోసుకున్నా. మనకి ఇలా కాఫీ పౌడర్, కాఫీ కంటెంట్, షుగర్ మిక్స్ అయ్యి ఉంటుంది. పక్కన ప్యారలల్గా వర్క్ కూడా చేస్తున్నా. ఇక్కడ మనకి ఇప్పుడు హౌరా తిరుపతి హంసఫర్ ఎక్స్ప్రెస్ జింగ్ అవుతుంది. సో దాన్ని ట్రాక్ చేస్తున్నా మ్యాప్లో. ఈ ప్రిమిక్స్ ఇట్లా కలుపుకొని తాగడం కంటే కూడా మనం స్టవ్ మీద హీట్ చేసుకొని తాగితేనే చాలా టేస్టీ ఉంటుంది ఎప్పుడైనా.
హౌరా తిరుపతి హంసఫర్ ఎక్స్ప్రెస్. వీడు 1:55 తిరుపతి చేరుకోవాలి. అక్కడ నుండి 4కి తిరుపతి నుండి హౌరాకి స్టార్ట్ కావాలి. 3 hours డిలేతో నడుస్తున్నాడు. కాఫీ సోసో ఉంది, కొంచెం స్వీట్ తక్కువ ఉన్నట్టుంది. సార్ కట్లెట్ కూడా టేస్ట్ చేద్దాం. సో దీన్ని సాస్ అయితే పోసిన టేస్ట్ చేద్దామని. లోపల ఆలు ఉన్నట్టుంది, కర్రీ కంటెంట్ ఆలు. ఓకే ఓకే. రిఫ్రెషింగ్ వెట్ వైప్ కూడా దీంట్లోనే ఇచ్చాడు అనమాట. క్లీనింగ్ కూడా అయిపోయింది. గూడూరు జంక్షన్కి దగ్గరలో అయితే ఉన్నాము. మీకు గూడూరు జంక్షన్ స్కిప్ అయితే చూపిస్తాం. వెంకటగిరి స్టేషన్ ముందు కరువు, మనం రైట్కి వెళ్ళాలి. ఇప్పుడు స్టేషన్ కరువు అయితే కొడుతుంది. మనకి చేతులు బయట పెట్టరావు, ఆటోమేటిక్ డోర్స్ ఓపెన్ క్లోజ్ కాబట్టి. సో వందే భారత్లో మనకు కనిపించిన కంటెంట్ తీసుకోవాలి అంతే. अभी हम स्किप कर रहे हैं वेंकटगिरी स्टेशन. సో రేణిగుంట నుండి హాఫ్ అయితే కవర్ చేసినాము గూడూరు వరకు. యాజ్ ఆఫ్ నో మన క్రూజింగ్ స్పీడ్ ఇది 108 km/h. వెంకటగిరి క్రాస్ చేసినాము. సో ఈ సెక్షన్ 110 లిమిట్ సెక్షనే. సో మనం మన గూడూరు దగ్గర పోయిన తర్వాత గూడూరు నుండి స్టార్ట్ అవుతుంది 130కి సెక్షన్. గూడూరు జంక్షన్లో దగ్గరలో అయితే ఉన్నాము. సో గూడూరుని స్పాట్ చేయడానికి నేనైతే డోర్ దగ్గరికి వచ్చేసిన. సో ఇది మన ముందు నెల్లూరు స్టేషను. సెంటర్ వచ్చి వివేక్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్, చెన్నై విజయవాడ పినాకిని సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ మన ముందు పోతున్నాయి నెల్లూరుకి. ఆల్రెడీ పట్నా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయితే డిపార్ట్ అయింది నెల్లూరు నుండి. సో ఓటీ కొట్టడానికి మనం రెడీ ఉండాలి. సో లైన్స్ అవి రెండు చెన్నై నుంచి వస్తున్నాయి, లెఫ్ట్ సైడ్వి. మనం రైట్ రేణిగుంట నుంచి వచ్చి గూడూరు జంక్షన్కి అయితే ఎంటర్ అవుతున్నాము. 1 2 3 4 ప్లాట్ఫామ్ నెంబర్ 4 నుండి అయితే గూడూరు జంక్షన్ని స్కిప్ కొడుతున్నాం స్లోగా. ప్లాట్ఫామ్ నెంబర్ 4 నుండి మనం స్కిప్ కొడుతున్నాము. ఈ టైంకి ప్లాట్ఫామ్ నెంబర్ 5 మీద ఒక బండి, ఒక సింహం అయితే రెడీ ఉంటుంది సికింద్రాబాద్కి రావడానికి. గెస్ చేసిరా ట్రైన్ నేమ్? గూడూరు సికింద్రాబాద్ సింహపురి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ప్లాట్ఫామ్ నెంబర్ 5 మీద ఏదో వాడైతే 5 మీద అయితే ఉన్నాడు వాడు. 6:25 స్టార్ట్ అయింది అనుకుంటా బండి సాయంత్రం. ఫలక్నుమా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్తో రేక్ షేరింగ్ అవుతుంది వాడికి. ఏసీ ఉంది ఏం తెలియట్లేదు కానీ బయట ఎండ కొడుతుంది.
డోర్ కూడా చాలా వేడిగా ఉంది. 30667 లాలగూడ WAP7 అయితే లీడ్ చేస్తున్నాడు సింహపురిని. సో మనం గూడూరు జంక్షన్ అయితే స్కిప్ కొట్టేసినాం. ఆ పక్కన రోడ్డు కనిపిస్తుంది చూసిర్రా, అది చెన్నై కోల్కత్తా నేషనల్ హైవే. సో మన గూడూరు నుండి విజయవాడ వరకు ట్రిపుల్ ఎలక్ట్రిఫైడ్ లైన్ అయితే ఉంటుంది. రైట్ సైడ్ లేన్స్ కట్ అయినా చూసిర్రా, అది కృష్ణపట్నం పోర్ట్ అని ఉంటుంది ఇక్కడ, సీ పోర్ట్. సో ఆ పోర్ట్కి అయితే 2 లైన్స్ వెళ్ళిపోతాయి అటు సైడ్. పైన నుండి వచ్చిన లైన్ జాయిన్ అవుతుంది, రైట్ సైడ్ నుండి పోయిన లైన్ డైవర్ట్ అయిపోతుంది. వెంకటాచలం స్టేషన్ స్కిప్ చేస్తున్నాం మనము. పినాకిని ఎక్స్ప్రెస్ కూడా, పినాకిని సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ కూడా ఇక్కడే ఉంది. పోటీ కొడుతున్నాం మనము. స్కిప్పింగ్ వెంకటాచలం, ఓవర్టేకింగ్ చెన్నై సెంట్రల్ విజయవాడ పినాకిని సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఇప్పటిదాకా 110 కొట్టిండు, ఇప్పుడు లేపిండు 128, 127. స్కిప్పింగ్ వేదాయపాలెం స్టేషన్.
నెల్లూరు స్టేషన్కి చూసినాము. ఫస్ట్ స్టాప్ 132 కిలోమీటర్స్ అయితే కవర్ చేసినాము. 4:34 రావాలి అని 5:05కి వచ్చిండు. 31 minutes డిలే. ఇలా క్రౌడ్ చూడండి ఒకసారి ఎంత. మనం వీడియోలో 185 టికెట్స్ అవైలబిలిటీ గురించి మాట్లాడుకున్నాం కదా. ఇది నెల్లూరు స్టేషన్ క్రౌడ్. సో మనకు నెల్లూరులో 1 minute హాల్ట్. 1 minute తర్వాత మనం ఇక్కడ నుంచి డిపార్ట్ అయిపోతాము. క్రౌడ్ చూసిర్రా నెల్లూరులో ఎట్లా ఉన్నారో. వాళ్ళకు ఈ టైంకి ఒక బెస్ట్ ట్రైన్ అన్నమాట. 4:34 రావాలి అని 5:05కి వచ్చింది కదా. సో ఈ టైంకి నెల్లూరు నుంచి హైదరాబాద్కి వన్ ఆఫ్ ది బెస్ట్ ట్రైన్ చెప్పాలంటే మన బండి అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఎక్కితే నైట్ 11:30 వరకు హైదరాబాద్ 11:40 వరకు దిగేస్తారు హైదరాబాద్లో. నాకు నీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ని అయితే ఓవర్టేక్ చేసినాము. ఇంతకుముందు మన ముందు సంట్రగచ్చి వివేక్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఉంది, దాని ముందు పాట్నా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఉంది. ఈరోజు సండే నిజాముద్దీన్ చెన్నై సెంట్రల్ దురంతో ఎక్స్ప్రెస్ కూడా మనకు ఆపోజిట్లో ఉంది. వాడు నెల్లూరు అప్పుడే డిపార్ట్ అయిపోయిండు. విజయవాడ నుండి చెన్నై వరకు స్టాప్స్ ఉండవు. నెల్లూరు అయితే క్రాస్ చేసిండు. అప్పుడు నేను స్టేటస్ చూసినప్పుడు వాడిని కూడా ట్రాక్ చేస్తున్నాను. మన వీడియోలో వాడిని ఖచ్చితంగా క్యాప్చర్ చేయాలి. ఇదో 130 అదో 130 జింగ్ కొడుతుంటే 260 స్పీడ్లో సూపర్ ఉంటుంది. మనం నెల్లూరు డిపార్చర్లో వెళ్దాం. సో నెల్లూరు అయితే డిపార్ట్ అయిపోయినాము. సో మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి ఒంగోలు డైరెక్ట్. నెల్లూరు అవుటర్స్లో పెన్నా రివర్ అయితే క్రాస్ చేస్తున్నాం మనము. పక్కన రోడ్డు, ఇటు సైడ్ రైల్వే బ్రిడ్జ్, అటు సైడ్ డ్యామ్ గేట్స్. విజిబిలిటీ కరెక్ట్ లేదు సన్ రేస్ వల్ల. బాలూర్ఘాట్ SMVT బెంగళూరు ఎక్స్ప్రెస్. వన్ 129 స్పీడ్ తోటి కొడవలూరు అయితే స్టేషన్ స్కిప్ చేస్తున్నాము. ఏదో స్పెషల్ ట్రైన్ లెక్కుంది. ఆదిలాబాద్ తిరుపతి కృష్ణ ఎక్స్ప్రెస్. స్కిప్పింగ్ కావలి స్టేషన్. అటు సైడ్ ఓవర్టేక్ చేసిన మీద బండి. నిజాముద్దీన్ డాక్టర్ MGR చెన్నై సెంట్రల్ దురంతో ఎక్స్ప్రెస్. ఇందాక కావలి స్టేషన్లో సంట్రగచ్చి వివేక్ ఎక్స్ప్రెస్ని జింగ్ చేసినాం, ఓవర్టేక్ చేసినాం మనం. న్యూ జల్పైగురి డాక్టర్ MGR చెన్నై సెంట్రల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయితే జింగ్ చేసినాము. వాడు 7 hours 50 minutes డిలేతోనైతే నడుస్తున్నాడు.
ముందు ఏదో సిగ్నల్ క్లియరెన్స్ ప్రాబ్లం అనుకుంటా. ఉలవపాడు స్టేషన్ దగ్గరికి స్లో వచ్చినాం. వన్ 129 స్పీడ్లో సింగరాయకొండని అయితే స్కిప్ చేస్తున్నాం మనం. లెఫ్ట్ సైడ్ ప్లాట్ఫామ్ చూపిరాదు, రైట్ సైడ్ గూడ్స్ బండి అడ్డం ఉంది. 130 టచ్ చేసిండు. బిలాస్పూర్ తిరుపతి ఎక్స్ప్రెస్ 3 hours లేట్ రన్నింగ్. కోర్బా కొచ్చువేలి త్రివేంద్రం నార్త్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. విజయవాడ ఎంజిఆర్ చెన్నై సెంట్రల్ జన్ శతాబ్ది ఎక్స్ప్రెస్. ఇప్పుడే ఒంగోలు డిపార్ట్ అయిపోయిండు, మనం ఒంగోలుకి దగ్గరలో ఉన్నాం. ఏదో మెమో ట్రైన్ కూడా ఒంగోలు వచ్చి డిపార్ట్ అయిపోయింది ఇప్పుడే. Please remember to take all your belongings with you. భారతీయ రైల్వేతో ప్రయాణించినందుకు ధన్యవాదాలు. भारतीय रेल के साथ यात्रा करने के लिए आपका धन्यवाद. సో నెల్లూరులో ఎక్కినంత పీక్ రోడ్ అయితే ఒంగోలులో లేదు, నార్మల్గా ఉంది ఒంగోలులో. ఒంగోలు స్టేషన్కి మనం అరైవల్ 40 minutes డిలే అయితే అయింది. మనం వచ్చినాం కదా, నరసాపూర్ చెన్నై వందే భారత్ కూడా 7 minutes దూరంలో ఉంది. వాడు కూడా సేమ్ వస్తున్నాడు ఒంగోలుకి. ఒంగోలు స్టేషన్
1 మీదకి మనం వచ్చినాము, 2 ఖాళీ ఉంది. ప్లాట్ఫామ్ నెంబర్ 3కి నర్సాపూర్, చెన్నై సెంట్రల్ వందే భారత్ అయితే వచ్చింది. సో ఒకటే స్టేషన్కి 2 వందే భారత్ అరైవల్స్, చాలా బాగుంది. సో వాడు మినీ వందే భారత్, జస్ట్ 8 కోచెస్ అయితే ఉంటాయి. 7 చైర్ కార్లు, 1 ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ కోచ్. చిన్న వందే భారత్ కాబట్టి ముందుకు పోయి అవుతాడు. సో మనకైతే డిపార్చర్ సిగ్నల్ ఇచ్చేసిండు. 2 మినిట్స్ తర్వాత మనం ఒంగోలు నుంచి డిపార్ట్ అయిపోతున్నాము. నెక్స్ట్ 142 కిలోమీటర్స్ తర్వాత మన స్టాప్ వచ్చేసి గుంటూరే. మధ్యలో చీరాల, బాపట్ల, తెనాలి ఎక్కడ స్టాప్స్ లేవు. సో 40 మినిట్స్ డిలేతో రన్ అవుతున్నాము. గుంటూరు వరకు పోయే వరకు ఏమైనా కవర్ చేస్తాడో లేదో చూడాలి. సో తెనాలి వరకు అయితే మనకు 130 సెక్షన్ ఉంది. తెనాలి టు గుంటూరు మళ్ళీ 110 వస్తుంది అనమాట సెక్షన్. సో డిపార్టింగ్ ఫ్రమ్ ఒంగోలు స్టేషన్. సో ఇది వాష్రూమ్ ఇంటీరియర్, లిక్విడ్ ట్యాప్, ఎయిర్ డ్రైయర్, ఫ్లష్, నాప్కిన్, పేపర్. సో బాయ్ టాయిలెట్స్ అనమాట ఇవి. మన వందే భారత్కి ఛార్జింగ్ సాకెట్స్ అయితే సైడ్కి ఉండవు. మన సీట్ కింద ఇక్కడైతే ఉంటాయి అన్నమాట. సో మనం ఇక్కడ తీసుకొని ఛార్జింగ్ పెట్టుకోవాలి. మన బ్రోలు స్టేషన్ అయితే స్కిప్ చేస్తున్నాము. సో టైం వచ్చేసి 6:36 అయితే అవుతుంది. మెల్లిమెల్లిగా లైట్ విజిబిలిటీ అయితే తగ్గిపోతుంది మనకి. చీరాల స్టేషన్ అయితే స్కిప్ చేసినాము. ఇంకొక 83 కిలోమీటర్స్ పోవాలి మనం గుంటూరుకి. ఇక ట్రైన్ కూడా వెళ్తుంది. పోయిన ట్రైన్ అయితే స్పాట్ చేసిన. హటియా SMVT బెంగళూరు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. 3 hours 12 minutes లేట్తో రన్ అవుతున్నాడు. ఇప్పుడే మనతో పాటు చీరాల స్కిప్ చేసినాడు కూడా. బాపట్ల స్టేషన్ అయితే స్కిప్ చేస్తున్నాం మనం. విజయవాడ గూడూరు విక్రమసింహపురి అమరావతి ఎక్స్ప్రెస్. బాపట్లలో ఉన్న క్రౌడ్ వీడి కోసం వెయిటింగ్.
బయట విజిబిలిటీ అయితే ఏం లేదు మనకి, మంచిగా స్మూత్గా కొడుతున్నాడు. బయట ఆ సౌండ్ కూడా ఏం ఏర్పడతలేదు, కొంచెం కూడా వెళ్ళిపోతూనే ఉన్నాడు. నెక్స్ట్ స్టాప్ మనది గుంటూరు కదా, సో డిలే కొంచెం అక్కడ తగ్గాలని. పక్కన విజయవాడ గూడూరు మెమో అయితే వెళ్తుంది. 74 స్పీడ్ తోటి అప్పికట్ల స్టేషన్ అయితే క్రాస్ చేస్తున్నాం మనము. నెక్స్ట్ తెనాలి జంక్షన్, సో అక్కడ నుండి మనం లెఫ్ట్ తీసుకుంటాము. సో తెనాలి వరకు మనకి 2 ట్రైన్లు అయితే వస్తున్నాయి. ధన్బాద్ అలపే బొకారో ఎక్స్ప్రెస్ ఒకటి, సికింద్రాబాద్ త్రివేంద్రం సెంట్రల్ శబరి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. శబరి గుంటూరు డిపార్ట్ అయిపోయింది. మనకి తెనాలి గుంటూరు మధ్యలో కలుస్తాడా లేకపోతే బాపట్ల తెనాలి మధ్యలో కలుస్తాడో చూద్దాం. ధన్బాద్ అలపే బొకారో ఎక్స్ప్రెస్ అయితే జింగేంది మనకి. బండి ఎందుకు 73, 74 స్పీడ్తోనే పోతుంది. ముంగడ ఏదైనా అడ్డం ఉంది కావచ్చు బండి. ఇది మనము తెనాలి జంక్షన్. విజయవాడ మెమో ఎక్స్ప్రెస్ మనకి ముందు అడ్డం ఉంది బండి, అందుకే స్లో పోతున్నాం మనం. తెనాలి జంక్షన్ ఇప్పుడు ఎర్నాకుళం పాట్నా ఎక్స్ప్రెస్ అయితే డిపార్ట్ చేసుకొని వెళ్ళిపోయింది. శబరి కూడా వస్తుంది తెనాలి సైడ్, 2 వెళ్తున్నాయి. సికింద్రాబాద్ రేపల్లి ఎక్స్ప్రెస్ కూడా ఉంది మనకి ఆపోజిట్లో. ఇక్కడ వచ్చే వరకు మనం డిపార్ట్ అయి వెళ్ళిపోతాం తెనాలి దగ్గర. మన ముందు మనకు అడ్డం ఉన్న మెమో ఎక్స్ప్రెస్, గూడూరు విజయవాడ మెమో ఎక్స్ప్రెస్ని అయితే ప్యారలల్ ఒకటి కొట్టేసినాం. బయట విజిబిలిటీ ఏం లేదు. తెనాలి జంక్షన్ అయితే అరైవ్ అయినాం మనము. స్కిప్ కొడుతున్నాం. తెనాలి అవుటర్స్లో కనబడుతుందా శబరి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. పాపం 10 నిమిషాలు ముందొచ్చి అవుటర్స్లో ఉన్నవాడు మన కోసం అయితే ఆగిండు. జనరల్ ఫుల్ ప్యాక్, 2 కోచెస్ ఫ్రంట్. కెమెరాలు కాదు అసలు, నాకు ఐ విజన్కే కరెక్ట్గా కనబడట్లేదు బయట విజన్. మనం స్లోగా యాక్సిలరేట్ అయితే అవుతున్నాం. సికింద్రాబాద్ రేపల్లి ఎక్స్ప్రెస్. వేజన్లో స్టేషన్ కూడా స్కిప్ చేసినాం. స్కిప్ చేస్తున్నాం, సారీ, స్కిప్పింగ్ వేజన్లా స్టేషన్. గుంటూరుకి ఇంకొక 4 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉన్నాము. 109, 110 స్పీడ్తో అయితే కొడుతున్నాడు. తెనాలి గుంటూరు సెక్షన్ 110 కదా, సో 109, 110 స్పీడ్లో అయితే కొడుతున్నాడు. ఇంకో 4 కిలోమీటర్స్ అంతే గుంటూరు. మనకి గుంటూరు స్టేషన్కి అరైవల్స్ చూసుకున్నట్టయితే మనము ఆపోజిట్లో ఫలక్నుమా, విశాఖ, చెన్నై, చెర్లపల్లి చెన్నై సూపర్ ఫాస్ట్, నారాయణాద్రి,
భావనగర్ టర్మినస్ కాకినాడ పోర్ట్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయితే లైనప్లో ఉన్నాయి. వికారాబాద్ గుంటూరు పల్నాడు ఎక్స్ప్రెస్ కూడా ఉంది. రైట్ సైడ్ కనుక చూసుకుంటే విజయవాడ నుండి ప్రశాంతి ఎక్స్ప్రెస్, వాస్కోడగామ అమరావతి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్, సో ఈ బండ్లు అయితే ఉన్నాయి. అండమాన్ ఎక్స్ప్రెస్ ఇంకా విజయవాడ అవుటర్స్లోనే ఉంది. సో గుంటూరు స్టేషన్ అరైవల్ చూద్దాం ఒకసారి. థ్యాంక్ యూ ఫర్ ట్రావెలింగ్ విత్ ఇండియన్ రైల్వేస్. గుంటూరు రైల్వే స్టేషన్కి అయితే వచ్చినాము మనము. యాజ్ ఆఫ్ నో 380 కిలోమీటర్స్ అయితే కవర్ చేసినాము. 2 minutesలో వెళ్ళిపోతాం మనము. ఇదే స్టేషన్ బయట ఓవర్ వ్యూ. నార్మల్గా ఉన్నారు క్రౌడ్ అయితే. ట్రైన్ అయితే ఎక్కిద్దాం, మళ్ళీ డోర్లో ఏంటంటే అదో ప్రాబ్లం మళ్ళీ తలకి. సో 16 minutes డిలేతో అయితే మనం గుంటూరు స్టేషన్కి వచ్చినాము. సో మన రూట్లో గుంటూరు కూడా పెద్ద జంక్షన్, మీకు ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పాను. గుంటూరు నుంచి సికింద్రాబాద్కి వందే భారత్ ఫేర్స్ వచ్చేసి చైర్ కార్ 975 రూపీస్ పడుతుంది. ఎకనామిక్ ఎగ్జిక్యూటివ్ క్లాస్ ఏమో 1720 రూపీస్ అయితే పడుతుంది. ఇది ఇంక్లూడింగ్ ఫుడ్, మనకి ఇప్పుడు ఫుడ్ కూడా సర్వ్ చేస్తారు. సో 975 చైర్ కార్ తీసుకోండి. 975 ఫుడ్ మైనస్ చేస్తే మీకు 700 చేంజ్ ఎంతో కాస్ట్ పడుతుంది. సో ఒక వందే భారత్ ఎక్స్ప్రెస్లో ఈ ఫేర్ అయితే రీజనబులే. సో మీరు గుంటూరు నుంచి సికింద్రాబాద్కి మంచిగా ట్రావెల్ చేసుకోవచ్చు. నార్మల్ ఒక బస్సు తీసుకున్నా కూడా 600, 500 నుండి 800 మధ్యలో రేంజ్ అయితే ఉంటుంది. అదే ఏసీ తీసుకుంటే 800, 900, 1000 కూడా ఉంటుంది. సో మనం గుంటూరు స్టేషన్ నుంచి అయితే డిపార్ట్ అయిపోతాము. లైనప్లో ఇంకోటి చెప్పడం మర్చిపోయినా, విజయవాడ నుండి అగర్తల చెర్లపల్లి ఎక్స్ప్రెస్ అయితే ఉంది క్యూలో. వాడు కూడా 7 to 8 hours డిలేతో నడుస్తున్నాడు. సో ఇది ఫ్రమ్ గుంటూరు. మనకు నెక్స్ట్ స్టాప్స్ మిర్యాలగూడ అండ్ నల్గొండ 2 స్టాప్స్ అయితే ఉంటాయి. సో 2 స్టాప్స్ తర్వాత డైరెక్ట్ మనం సికింద్రాబాద్కి వెళ్ళిపోతాము. మనం ఇంకొక 281 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేయాలి. సో దట్ మనం సికింద్రాబాద్ అయితే రీచ్ అవుతాం. విశాఖపట్నం వందే భారత్ ఫ్రమ్ విశాఖపట్నం, మన బండి ఫ్రమ్ తిరుపతి. సో 2 ట్రైన్స్ మనకి పగిడిపల్లి జంక్షన్ దగ్గర కలవవు. బట్ చెప్తున్నా, విశాఖపట్నం వందే భారత్ ముందు వెళ్ళిపోయిన తర్వాత పగిడిపల్లి జంక్షన్ దగ్గర నుంచి మనమైతే దాని వెనకాల వెళ్తాము. కొంచెం డిస్టెన్స్ ఉంటుందిలేండి, ఒక 30 to 20 to 40 minutes డిస్టెన్స్ అయితే ఉంటుంది, టైం డ్యూరేషన్ అయితే ఉంటుంది స్లాట్. సో సికింద్రాబాద్కి బ్యాక్ టు బ్యాక్ మన 2 వందే భారత్స్ అయితే ఉంటాయి అన్నమాట. సో ఓకే, గుంటూరు జంక్షన్, గుంటూరు బయట నా స్పీచ్ నేను ఇస్తున్నా. మనవాడు మన డిన్నర్ అయితే నా ప్లేట్ మీద పెట్టేసి వెళ్ళిపోయిండు. సో ఒకసారి డిన్నర్ కూడా ఓపెన్ చేసి ఏం సర్వ్ చేసిండో, టేస్ట్ ఎట్లుందో చూద్దాం. సో ఇదైతే మన డిన్నర్ వచ్చేసి రైస్, చిన్నగా వెజ్ ఫ్రైడ్ రైస్ లెక్క ఉంది. ఇది దాల్, పప్పు అంట. కాఫ్తాన్ ఉంది. సో ఫుడ్ అయితే మనకి ఇక్కడ చూసారా, ఒంగోలులో అయితే బోర్డు అయింది ఫుడ్. సో ఈ డిష్ ఏందో తెలీదు, టేస్ట్ చేసి చెప్తాను. మిర్చి, ఫ్రైడ్ చేసిన మిర్చి, చపాతీ ఉంది, కట్ కూడా ఇచ్చిండు మనకి. సో సేమ్ మళ్ళీ
రిఫ్రెషింగ్ వెట్ వైప్ ఇచ్చిండు, చిన్నగా సోమ్ కూడా ఇచ్చిండు. సో ఇది మన సెటప్. చపాతీస్ అయితే 2 ఇచ్చాడు. ఫోల్డ్ చేసి ఉండడం వల్ల బాగా రఫ్ ఉన్నాయి ఇవి. ఓకే, కొంచెం వేడిగానే ఉన్నాయి అనుకోండి. పప్పు కొంచెం సప్ప ఉంది. ఇదేదో వెజ్ కర్రీగా ఉంది, వెజ్ గ్రేవీ ఉంది. దీనిలో 2 వడ టైపు 2 వేసి పెట్టేసిండు. ఇది ఓకే, పర్లేదు, బాగానే ఉంది. సో ఇది మిర్చి కూడా ఉంది. కారం ఏం లేదు, టేస్టీగానే ఉంది. కొంచెం పెరుగు కూడా తిని టేస్ట్ చేద్దాం. పెరుగు చాలా బాగుంది. ఎందుకు పెరుగు అంటే చాలా ఇష్టం నాకు. సో ఫుడ్ కంప్లీట్ చేసి కలుస్తాను. మధ్యలో ఫలక్నుమా ఎక్స్ప్రెస్ కూడా జింగ్ ఉంది మనకి. నల్లపడవ జంక్షన్ దగ్గర జింగ్ అయిద్ది అనుకుంటున్నాను నేను. సో వాడు ఫస్ట్ వస్తే వాడు, మనం ఫస్ట్ వస్తే మనము నల్లపడ దగ్గర అవుతాం. ఎందుకంటే నల్లపడ నుంచి మనం రైట్ లైన్ సింగిల్ లైన్ ట్రాక్ కాబట్టి ఎవరు ఫస్ట్ వస్తే వాళ్ళు అవుతారు. జింగ్ కొట్టుకొని వెళ్ళిపోతాం మనము. నేను తినుకుంటూ మీకు వాని కూడా చూపిస్తాను మధ్యలో. నల్లపడ వరకు కూడా రానియలేదు ఫలక్నుమా అని. బండార్పల్లి అని నల్లపాడు దాటిన తర్వాత ఫలక్నుమా ఎక్స్ప్రెస్ సైడ్కి అవుతుంది. మన కోసం వెయిట్ చేస్తున్నాడు. మనమైతే జింగ్ కొడుతున్నాము ఫలక్నుమాని. नाश्ते की टेबल, टॉयलेट, सफाई, टॉयलेट में पानी की समस्या, यात्री सुविधाएं, कीड़ेमार यात्रियों से संबंधित कोई मुद्दा है तो फटाफट हमारे सर्विस टीम से 9701371429 या 9701371498 पर संपर्क करें। आपकी सहायता के लिए धन्यवाद। సో ఫుడ్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది. అది ఫుడ్ యావరేజ్ అనిపించింది నాకైతే, బట్ పర్లేదు. కర్డ్ అయితే కొంచెం స్వీట్గా ఉంది. సో సత్తన్నపల్లి స్టేషన్ దగ్గరలో అయితే ఉన్నాము మనము. ఇంకొక 4 బండ్లు ఉన్నాయి మనకి. పల్నాడు, విశాఖ, నారాయణాద్రి, చెన్నై సెంట్రల్ సూపర్ ఫాస్ట్, కాకినాడ పోర్ట్ ఎక్స్ప్రెస్ 5 ఉన్నాయి. మీకు అవి కూడా చూపిస్తాం. ఎయిటీ 88 క్రూజింగ్ స్పీడ్తో సత్తన్నపల్లి స్టేషన్ స్కిప్ చేస్తున్నాము. వికారాబాద్, గుంటూరు, పల్నాడు ఎక్స్ప్రెస్ని జింగ్ కొడుతున్నాము. అక్కడైతే మన కోసం ఆగి ఉన్నాడు సత్తన్నపల్లి స్టేషన్లో. వాడైతే 110, 108 క్రూజింగ్ స్పీడ్లో క్రూజ్ చేసుకుంటూ వెళ్తున్నాడు బండి. విశాఖ ఎక్స్ప్రెస్ని ఒక స్టేషన్లో ఆపిర్రు. చెర్లపల్లి చెన్నై బండిని ఒక స్టేషన్లో ఆపిర్రు. నారాయణాద్రి క్యూలో ఉంది, దారిలో ఎక్కడన్నా ఆపేస్తారు అనుకుంటా. సో ఇది లైనప్. ఇప్పుడు విశాఖ ఎక్స్ప్రెస్ని జింగ్ చేస్తున్నాము బెల్లంకొండ స్టేషన్లో. సారీ, ఎక్స్ప్రెస్ అటు సైడ్ వచ్చింది విశాఖ. మీకు కనిపిస్తుందో లేదా? లైట్గా లైట్ పోతుంది. సికింద్రాబాద్ భువనేశ్వర్ న్యూ విశాఖ ఎక్స్ప్రెస్. మనకు ఒక ఐస్ క్రీమ్ అయితే ఇచ్చారు.
అమూల్ ఐస్ క్రీమ్ వెనిలా ఫ్లేవర్. సో ఆల్రెడీ కరుగుతూనే ఉంది. మై గాడ్. ఐస్ క్రీమ్ ఎట్లున్నా బాగానే ఉంటుంది అనుకోండి. మనది మొత్తం లూజ్ అయిపోయింది ఐస్ క్రీమ్. బాగా లూజ్ ఉంది ఐస్ క్రీమ్. సేమ్ క్రూజింగ్ స్పీడ్తో మళ్ళీ చెర్లపల్లి చెన్నై సెంట్రల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ని అయితే మనం జింగ్ కొట్టినాము. వాడైతే సైడ్ కాకున్నాడు. ఈసారి కూడా అటు సైడే వచ్చింది ట్రైన్. వెళ్ళిపోయింది. సో ట్రైన్ అయితే మొత్తం ఫుల్లే ఉంది మనది. నెక్స్ట్ స్టాప్ మిర్యాలగూడ. ఇంకా 65 కిలోమీటర్స్ అవుతుంది ఇంకా నెక్స్ట్ స్టాప్కి. సేమ్ క్రూజింగ్ స్పీడ్ 88 km/hతో నడికుడి స్టేషన్ స్కిప్ చేస్తున్నాం. లింగంపల్లి తిరుపతి నారాయణాద్రి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్తో జింగ్. నగర్ టర్మినస్ కాకినాడ పోర్ట్ ఎక్స్ప్రెస్ యాజ్ ఆఫ్ నో మిర్యాలగూడ స్టేషన్లో అవుటర్స్లో ఉంది. 12 hours డిలేతో నడుస్తున్నాడు. మనం మిర్యాలగూడకు పోవడానికి కరెక్ట్ 37 kilometers ఉందన్నమాట. సో వాడిని అక్కడే పెడతాడా లేకపోతే మళ్ళీ అక్కడ డిపార్ట్ అయ్యి మనకి ఎదురుగా పంపిస్తాడా అయితే చూద్దాం మనము. భావనగర్ టర్మినస్ కాకినాడ పోర్ట్ ఎక్స్ప్రెస్. టైం 9:32 అవుతుంది. ఈరోజు మార్నింగ్ 9:32కి ఈ ప్లేస్లో ఉండాల్సినోడు నైట్ 9:32కి ఉన్నాడు. ఎగ్జాక్ట్లీ 12 hours డిలేతో నడుస్తున్నాడు. अपने साथ ले जाना ना भूलें। 514 kilometers అయితే కవర్ చేసినాము ఇప్పటివరకు. 9:16కి రావాలి, 9:39కి వచ్చినాము. జస్ట్ 23 minutes డిలే. నల్గొండ స్టేషన్కి అయితే వచ్చినాం మనము. అటు సైడ్ ప్లాట్ఫామ్ మీద కాచిగూడ నడుకుడే మేము ట్రైన్ అవుతుంది. సో నల్గొండకి 18 minutes డిలేతో అయితే వచ్చినాము. యాజ్ ఆఫ్ నౌ 551 kilometers అయితే మనం కవర్ చేసినాము. నెక్స్ట్ డైరెక్ట్ స్టాప్ అనేది సికింద్రాబాద్. 9:50కి స్టార్ట్ అయితే 11:42. సో కొంచెం స్లాక్ టైం అయితే ఉంటుంది. కొంచెం గట్టి కొట్టుకుంటూ పోతే మనం అయితే రీచ్ అవుతాం ఇన్ టైంలో. '24, 125లో అయితే గట్కేసర్ స్టేషన్ స్కిప్ చేసినాం.
సికింద్రాబాద్ స్టేషన్కి అయితే మనం ఎంటర్ అవుతున్నాము. ఆరు 661 కిలోమీటర్లు కవర్ చేసిన తర్వాత 6 నిమిషాల ఎర్లీతో మనమైతే సికింద్రాబాద్ జంక్షన్కి అయితే వచ్చేసినాము. సో బండి ఖాళీ. మళ్ళీ ఇప్పుడు వెళ్తుంది సిటీ బోక్ దగ్గరికి. బండి నైట్ అంతా అక్కడ పార్క్ చేస్తారు. క్లీనింగ్ అది అన్నీ జరిగి మళ్ళీ మార్నింగ్ 6:05 6:15కి అయితే మళ్ళీ సికింద్రాబాద్ నుండి తిరుపతికి అయితే వెళ్తుంది అన్నమాట. సో రేపు మండే వాటి రేపు కూడా వర్కింగే. సో ట్యూస్డే వరకు అయితే బండి ట్యూస్డే అయితే వీక్ ఆఫ్ ఉంటుంది. సో 6 మనం దారిలో లింగంపల్లి నరసాపూర్ ఎక్స్ప్రెస్ జింగ్ అయితే మిస్ అయినాము. చెర్లపల్లి అనకపల్లి ఏసీ ఎక్స్ప్రెస్ కూడా జింగ్ మిస్ అయినాము. కొంచెం టైట్ అయ్యి నేనే ఐస్ క్లోజ్ చేసుకున్నాను, నిద్రలోకి జారిపోయినా. సో 2 జింగ్స్ అయితే తీసుకోలేకపోయినాము. సో బండి గురించి మాట్లాడుకున్నట్లయితే నేను 2024లో సికింద్రాబాద్ నుండి తిరుపతికి వైట్ కలర్ కోచెస్ వందే భారత్లో అయితే ట్రావెల్ చేసిన. వైట్ ఆరెంజ్ వందే భారత్ కంటే వైట్ వందే భారతే కొంచెం నాకు బాగా అనిపించిండే. కొంచెం సీటింగ్ కంఫర్ట్ కానీ అది కానీ వైటే బాగున్నట్టు అనిపించింది నాకైతే. వైట్ ఆటోమేటిక్ డోర్, సాఫ్రాన్ ఏంటంటే బటన్ ప్రెస్ చేస్తే డోర్స్ ఓపెన్ అవుతాయి అనమాట. సో సీటింగ్ కూడా నాకు వైటే బాగా అనిపించుండే. సో ఇది నా ఓవరాల్ జర్నీ ఎక్స్పీరియన్స్ వందే భారత్ తిరుపతి సికింద్రాబాద్. ఇది విశాఖపట్నం వందే భారత్. వీడు 7కి ఏమో అరైవ్ అని అనుకుంటా. వీడు ఒక 15 minutes ఎర్లీగా అయితే అరైవ్ అయ్యండు మనకంటే. ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీద సికింద్రాబాద్ మనగురు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అవుతుంది. ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద హైదరాబాద్ హజరత్ నిజాముద్దీన్ దక్షిణ ఎక్స్ప్రెస్ అయితే స్పాట్ చేసిన. దక్షిణ ఎక్స్ప్రెస్ కూడా బాగుంటుంది, కాకపోతే ఢిల్లీ వరకు కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది అంతే. సో ఇది మన ఓవరాల్ జర్నీ ఎక్స్పీరియన్స్ వందే భారత్ అయితే. సో నేను బ్లాగ్ అయితే ఇక్కడికి ఎండ్ చేస్తున్నాను సికింద్రాబాద్ జంక్షన్లో. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, కొంచెం సపోర్ట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఆల్. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ సికింద్రాబాద్ జంక్షన్.